ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాలు, ల్యాండ్ ఎవరిదో డాక్యుమెంట్స్ మాత్రం వేరే వాళ్ళవి, డబుల్ రిజిస్ట్రేషన్స్, ఒకే ల్యాండ్ మీద మల్టిపుల్ క్లెయిమ్స్. ఓనర్ తిరిగి వచ్చేసరికి దిమ్మ తిరిగిపోయింది. వేరే వాడెవడో బోర్డు బాతుంటాడు అక్కడ, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని. ఓనర్ వచ్చి చూసేసరికి బుర్రపోయిండిద్ది, ఇదేంది నా ల్యాండ్లో ఎవరో బోర్డు బాతారేందని. ఎందుకు బాతారంటే డాక్యుమెంట్స్ చూపిస్తారు. ఇదిగో నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను కొనుక్కున్నాను, ఎప్పుడో మా తాత కొన్నాడు, మా ముత్తాత కొన్నాడు, మా చెప్తాడు. లేదంటే పలా సోన్సో వాడు నేను నమ్మాడు, నాకు ఈ ల్యాండ్ నాది అని చెప్తాడు. ఓనర్కి గింగిరాలు తిరిగిపోతారు. ఇక వాటిని భూ కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు అంటారు. ఓకే, ఈ ల్యాండ్ భూ కబ్జాలన్నీ కూడా బలవంతుడు బలహీనుడి మీద చేస్తాడు. ఒక సాధారణ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఎకరం భూమి ఉంది అనుకోండి. సాధారణ వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక ప్లాటో ఇల్లు ఉంది. తను కష్టపడి కొనుక్కుంటాడు ఇల్లుని. చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కూడబెట్టుకొని కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కుంటారు, లేదంటే ఒక ఇల్లు కొనుక్కుంటారు. సడన్గా వేరే వాళ్ళు వచ్చి ఇది ఇల్లు నాది, డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, నువ్వు మోసపోయావు అని చెప్తారు. వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే జీవితాంతం కష్టపడి కొనుక్కున్న ఇల్లులు అవి, జీవితాంతం కష్టపడి కొనుక్కున్న భూములు అవి కొన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కొన్ని పెద్ద పెద్ద స్కాములు జరుగుతాయి. 100 ఎకరాలు 200 ఎకరాల స్కాములు జరుగుతాయి. ఎవరికో ఉంటాయి 20 ఎకరాల ల్యాండ్స్ ఉందనుకోండి. సడన్గా ఒక మినిస్టర్ వచ్చేసి ల్యాండ్ నాది, ఇది ఒక పట్టాలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, తీసుకోండి అని అంటారు. చూడండి అంటారు. ఇతను పరిగెత్తుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాడు. సార్, ఇది నా ల్యాండ్ని కబ్జా చేశారని, నా భూమిని కబ్జా చేశారు, దయచేసి నన్ను కాపాడండి అని చెప్తాడు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఏం చేస్తాడు, సరే నేను వెరిఫై చేస్తా అంటాడు. సో 2 డాక్యుమెంట్స్ తీసుకుంటారు. సో ఇతను తిరుగుతూ ఉంటాడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. వాళ్ళకు కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయంటారు రెవెన్యూ అధికారులు. నీకు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళది మీకంటే ముందు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తారు. సో ఇదంతా కూడా అది తేలదు. సంవత్సరాల తరబడి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తేలదు. అది తేలకుండా దాంట్లో కోర్టుకి వెళ్ళిపోతారు ఇద్దరు కోర్టుకి వెళ్తే కోర్టులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ పట్టుకొని అక్కడ అది తేలదు. సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారు. సంవత్సరాల తరబడి తెగదు. అది ఇసుకొచ్చి సెటిల్మెంట్ పేరుతోటి పాపం ఈ ఓనర్కి ఈ ₹1,00,00,000 భూమికి ఎందుకై తెగదని చెప్పి ఒక 10 లక్షలు సెటిల్మెంట్ అంటారు దాన్ని. ఒక 10 లక్షలు చేతిలో పెట్టేసి సంతకం పెట్టించుకొని సెటిల్ చేసేస్తారు దాన్ని. ఫైనల్గా అది జరిగిద్దని ఈ కబ్జాదారులకు తెలుసు అనమాట. కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఇది సెటిల్మెంట్ పేరుతోటి ఈ నొక్కి ఒక 10 లక్షలు చేతులు పెట్టి ల్యాండ్ లాక్కోవచ్చు అనే ప్లానింగ్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఎంఆర్ఓని మేనేజ్ చేస్తారు. ఎంఆర్ఓ ఏం చేస్తాడు, వినడు. సో ఇవన్నీ తెగవు. చివరికి ఓనర్ని బలవంతంగా సెటిల్మెంట్లోకి లాగేసి అతనికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారు మ్యాటర్ని. అనుకున్నట్టుగానే బడా వ్యక్తులు కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి భూమిని వాళ్ళ చేతులకు వెళ్ళిపోతాయి. అల్టిమేట్గా వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టారో అది జరిగిద్ది ఫైనల్గా. ఓకే, ఎప్పుడైనా చూడండి, సెటిల్మెంట్కి పిలిచి బలవంతుని ఒప్పించి బలహీనుడి తరపున మాట్లాడే సెటిల్మెంట్స్ ఎప్పుడు ఉండవు. సెటిల్మెంట్స్ ఆర్ ఆల్వేస్ లీన్ టువర్డ్స్ ది స్ట్రాంగ్ మ్యాన్. ఒక మినిస్టరో, ఒక ధనవంతుడు, ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక పెద్ద రాజకీయ నాయకుడు తోటి ఒక కామన్ మ్యాన్కి సెటిల్మెంట్ పిలిస్తే ఒప్పించేది కామన్ మ్యాన్నే. వాళ్ళట్ట ఒప్పుకోరు. ఓకే, ఈ ల్యాండ్ తగాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్, ఈ గొడవలన్నీ జరుగుతున్నాయనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్ట్ పట్టుకొచ్చారు. దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అంటారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకొక మంచి పని చెప్తున్నా. ఈ యొక్క కన్ఫ్లిక్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిన ల్యాండ్స్ ఏవి ఉన్నాయో, ఒకే ల్యాండ్ని డిఫరెంట్ వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న ల్యాండ్స్ ఏవి ఉన్నాయో, వీటికి ఫుల్ స్టాప్ పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు, మంచి పనే కదా, కొట్టుకుంటున్నారు. ఈ ల్యాండ్ నాది అని చెప్పి కొట్టుకుంటున్నారు. ఒకే ల్యాండ్ని 2-3 కొట్టుకుంటున్నారు. దానికి అసలు తెరదించేద్దాం అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అని ఒక యాక్ట్ పెట్టి జియో నెంబర్ 512 ఒకటి రిలీజ్ చేశారు. ఆ 512 రిజిస్ట్రేషన్, ఆ యొక్క జియో ప్రకారం ఏంటంటే రెవెన్యూ అధికారులు మొత్తం అసలు భూమి ఎవరి పేరు ఉంది అనేది ఒక శాశ్వత పరిష్కారంగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేయండి అన్నారు. ఏ అయితే క్లియర్ టైటిల్స్ ఉన్నాయో, సో భూమి ఈ వ్యక్తిది అని దాని మీద ఇంకా ఎలాంటి కన్ఫ్లిక్ట్ లేని వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు సర్టిఫికేట్లు. ల్యాండ్ టైటిలింగ్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు. ఏ అయితే కన్ఫ్లిక్ట్ ఉన్నాయో, ఒకే ల్యాండ్ మీద 2-3 కొట్టుకుంటున్నారో,
ఏ అయితే కబ్జాలు జరుగుతున్నాయో ఇద్దరు ముగ్గురు ఇది నాది నీది అని పీకులాట జరుగుతుందో వాటిని 2 ఇయర్స్లో పరిష్కరించాలి ఎంఆర్ఓ అని చెప్పేసి ఆ యొక్క జీవో యొక్క సారాంశం. 2 సంవత్సరాల్లో అది తీర్పు వచ్చేంత వరకు దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దు అనేది. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా జరిగేది అది. ఇప్పుడు ఏదో ఒక ల్యాండ్ ఉంది, కోర్టులో రన్ అవుతుంది, కోర్టు ఏం చెప్పిద్ది, తీర్చేంత వరకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారు కోర్టులో. కన్ఫ్లిక్ట్లో ఉన్నదానికి ఎలాంటి కార్యక్రమాలు చేయటం, అమ్మటం కానీ కొనడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఏది చేయకూడదు అని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఎలా ఇచ్చేద్దో అలాంటి ఆ జీవోలో అలాంటి క్లాజ్ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఏదో నాకు 1 ఎకరం భూమి ఉంది, ఒక మినిస్టర్ ఆక్రమించాడు అనుకోండి, నేనేం చేయగలను? బిల్డింగ్ అక్కడ అపార్ట్మెంట్ కట్టడం మొదలెడతాడు, నేను ఆపలేను, నా బలం సరిపోదు. నేను వద్దు వద్దని అరుస్తూ ఉంటా, ఇది నాది అని చెప్పి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటా. పట్టించుకోరు, కడుతూ ఉంటారు ఇల్లులు. వాడు ఏడ్చుకుని వాడే పోతాడని కడుతూ ఉంటారు, దాన్నే కబ్జా అంటారు. ఓకే, సినిమాలో చూస్తుంటారు. ఎట్లా అంటే సినిమా తెర మీదకి ఎక్కక రాకుండా గ్రౌండ్ లెవెల్లో చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జగన్ గారు ఇచ్చినటువంటి ఆ క్లాజులో ఏమని ఉంది, ఈ కన్ఫ్లిక్టెడ్ ల్యాండ్లోకి అలాంటి డెవలప్మెంట్ చేయకూడదు అనేటువంటి మంచి క్లాజ్ పెట్టారు. దట్ ఈస్ ఎన్ వండర్ఫుల్ యాక్ట్, రైట్? ఇది కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్స్ మీటింగ్ పెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 నేను వ్యతిరేకిస్తున్నా, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిర్వీర్యం చేసే బాధ్యత నాది అన్నట్టుగా ప్రసంగించాడు పవన్ కళ్యాణ్. అక్కడ విశాఖపట్నంలో అడ్వకేట్స్తో కూర్చొని అడ్వకేట్ల మీటింగ్లో. హైకోర్టులో మీరు సవాల్ చేయకూడదు, హైకోర్టుకి మీరు వెళ్ళకూడదు అనే క్లాజ్ ఏదో ఉందంట. నాకు తెలియదు, దాని గురించి డీటెయిల్స్ నాకు తెలియదు. బట్ ఇన్ జనరల్ స్టేట్మెంట్ అయితే చెప్తున్నా నేను. ఓకే, ఆ క్లాజ్ ఉందా లేదా అనేది నాకు తెలియదు, బట్ జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నా. కోర్టుకి వెళ్ళటానికి వీల్లేదు అని ప్రభుత్వం ఎవరిని కట్టడి చేయలేదు. ఒకవేళ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది అనుకోండి, కోర్టుకి వెళ్ళటానికి లేదు అందనుకోండి, ప్రభుత్వం అన్యాయం చేసినప్పుడు మనం పోవాల్సిందే కోర్టుకి. ప్రభుత్వం ఏదో అన్యాయం చేసింది, నీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంది? కోర్టుకి వెళ్ళటమేగా. నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదని గవర్నమెంట్ ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. ఫండమెంటల్లీ కోర్టులో సవాల్ చేయడానికి లేదు అని జీవోలో ఉంది అని ఉంది అని వాళ్ళు అదే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో నేను చూసే. అదే అలాంటి క్లాజులు పెట్టినా స్టిల్ కెన్ గో టు కోర్టు. ఎందుకంటే గవర్నమెంట్తో డిసాటిస్ఫై అయినప్పుడు, ఇది అన్యాయమైనప్పుడు నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో దాన్ని కోర్టు అంటారు. ఓకే, ఆపరేషన్స్ ఇది ల్యాండ్ ఎవరిదో మీరు 2 ఇయర్స్లో సెటిల్ చేయండి. ఈ 2 ఇయర్స్ వరకు మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయొద్దు. ఒకసారి ఎంఆర్ఓ సెటిల్ చేసిన తర్వాత యూ కెన్ గో హెడ్ విత్ యువర్ ఓన్ ప్లాన్స్ ఆన్ ద ల్యాండ్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసుకోవచ్చు అని ఇచ్చుంటారు దాంట్లో. దీన్ని కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, దీన్ని కూడా విమర్శించడం, ఈ ల్యాండ్ యాక్ట్ని కూడా విమర్శించడం అంటే ఇక ప్రతిపక్షాలకి పని బాట్లేదని అర్థం అనుకోవాలి. పేదలకి అమరావతిలో భూములు ఇస్తా అంటే కోర్టుకి వెళ్ళారు, ఇవ్వడానికి లేదన్నారు. మరి ఈ ల్యాండ్ భూముల మీద కబ్జాలతోటి, కబ్జాదారులతోటి డబుల్ రిజిస్ట్రేషన్తో కొట్టుకు చేస్తున్నారు, దాన్ని సెటిల్ చేసేయండి అని చెప్పి వన్స్ ఫర్ ఆల్ రెగ్యులైజేషన్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే దాన్ని విమర్శిస్తున్నారు. అసలు ఈ ప్రతిపక్షాలకి మీకు ఏం కావాలి? గవర్నమెంట్ చేసే మంచి పనులను అడ్డుకోవటం ప్రతిపక్షం కాదు, గవర్నమెంట్ చేసే తప్పుల్ని వెతికి మాట్లాడటం ప్రతిపక్షాలు చేయాల్సింది. అది పేదలకు భూమి ఇస్తే మంచిదేగా, దాని మీద కోర్టుకు వెళ్ళటం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే కదా, దాని మీద మీరు వ్యతిరేకించడం ఏంటి? ఓకే, గవర్నమెంట్ ఎక్కడో ఏదో ప్లేస్లో తప్పు చేసి ఉండి ఆ తప్పులు ఎతకాలి. మీరు ఆ తప్పులు ఎతికి దాని గురించి మాట్లాడాలి, కానీ మంచిని మీరు ఎంకరేజ్ చేయాలి. ఏ అపోజిషన్ అయినా, ఏ పార్టీ అయినా సరే మంచి జరుగుతున్నప్పుడు దీన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. ప్రజలకు మేలు జరిగిద్ది కాబట్టి, మీరు నిజంగా ప్రజానాయకులు అయితే ప్రజలకి మేలు జరిగిద్ది కాబట్టి దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ చేసే ప్రతిదాన్ని తప్పు అని మీరు ప్రొజెక్ట్ చేస్తే అది తప్పు ఒప్ప ప్రజలకు తెలియదా? అమరావతిలో భూములు ఇస్తా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకి పేదలకి మేము భూములు పంచుతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళారు, నాకు భూమి వచ్చింది అనుకున్నవాడు మొత్తం మీకు వ్యతిరేకమైనట్టే కదా. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ డన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.